చైనాలో జరుగుతున్నటువంటి ఈ ఎస్సీఓ సమ్మిట్ ఇప్పుడు అమెరికాకు చెమటలు పట్టిస్తోంది. 7 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాకు వెళ్లారు. ఎస్సీఓ సమ్మిట్లో ఆయన పాల్గొంటున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి ఆయన ఈ సమ్మిట్లో పాల్గొనబోతున్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మోదీ భేటీ అవుతున్నారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా సమావేశం అవుతారు. ఎస్సీఓ సమ్మిట్లో మోదీ, పుతిన్, జిన్పింగ్ కలిశారు. ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో అగ్రనేతల భేటీకి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. 3 దేశాల సంబంధాలను ముందుకు తీసుకువెళ్లాలంటూ నిర్ణయించుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్య లోటు అంశాలపై చర్చించబోతున్నారు. భారత్, చైనా, రష్యాపై భారీగా ట్రంప్ టారిఫ్లు వేస్తానంటూ బెదిరించడాన్ని మనం చూసాం. ఈ ముగ్గురు భేటీతో ఇప్పుడు ట్రంప్, మరోవైపు పాకిస్తాన్ వణికిపోతున్నాయి. 2 దేశాలకు ముచ్చెమటలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కసారి పిక్చర్ని క్లియర్గా మనం చూద్దాం. 7 ఏళ్ల తర్వాత ట్రంప్ చైనాకు వెళ్ళారు. జిన్పింగ్తో భేటీ అవుతున్నారు. మరోవైపు రష్యా నుంచి పుతిన్ కూడా వచ్చేశారు. ఇక ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ఏంటి? మరోవైపు పాకిస్తాన్ సైతం ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఒక రకంగా ప్యాంటు తడుపుకుంటుంది. ఎందుకు అనేది ఒకసారి మనం చూద్దాం. ట్రంప్ భారతదేశాన్ని బెదిరిస్తూ వచ్చాడు. టారిఫ్లు వేస్తాను, నీ సంగతి తేలుస్తానంటూ భారతదేశాన్ని బెదిరించాడు. భారతదేశం ఏమైనా తప్పు చేసిందా? భారతదేశం ఏమైనా అమెరికాకు నష్టం చేసిందా? లేదు. కేవలం రష్యా మీద ఉన్నటువంటి కోపం ఒకటైతే రష్యాని అడ్డు పెట్టుకొని భారతదేశం మీద కక్ష సాధించాలి అనేటువంటి ఆలోచన. ఎందుకు ఈ కక్ష అనే ప్రశ్న వచ్చినప్పుడు ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి విషయంలో భారత్ సపోర్టుగా నిలబడలేదు. అలాగే ట్రంప్ చేసేటువంటి పిచ్చి పనులకు భారత్ ఎప్పుడు మద్దతుగా లేదు. మరోవైపు భారత్ చాలా వేగంగా ఎదుగుతోంది. అతి త్వరలో పూర్తి స్థాయిలో డెవలప్డ్ రిపబ్లిక్ నేషన్గా భారత్ అగ్రస్థానంలో నిలబడబోతోంది. అగ్ర దేశాల సరసన నిలబడబోతోంది. అమెరికాకి సమానంగా ధీటైన స్థానంలో నిలబడబోతోంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ట్రంప్ ఎలా భారత్ను దెబ్బ కొట్టాలి అంటూ చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటున్నాడు. మిత్రదేశం అంటూనే, మోదీ నాకు మంచి మిత్రుడు అంటూనే, భారతదేశం చాలా గొప్ప దేశం అంటూనే ఎన్నికల సమయంలో తనకు అవసరమైనప్పుడు ఇక్కడికి వచ్చి భారతీయుల్ని మెప్పింపజేసే ప్రయత్నం చేసినటువంటి ట్రంప్ ఆ తర్వాత అవసరం తీరిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత భారతదేశం మీద విషం కక్కడం మొదలుపెట్టాడు. అక్కడ ఉన్నటువంటి భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దంటున్నాడు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టొద్దంటున్నాడు. డైరెక్ట్గా మీడియా ముఖంగానే చెప్తున్నాడు, పెట్టుబడులు పెట్టొద్దు, భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దు, మన దేశంలో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి, అమెరికన్స్కే ఇవ్వండి అంటూ మాట్లాడుతున్నటువంటి మాటలు. భారతదేశాన్ని డెడ్ ఎకానమీ అని చెప్పడాన్ని మనం చూసాం. అలాగే భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధం విషయంలో ట్రంప్ వేలు పెట్టే ప్రయత్నం చేశాడు. ట్రంప్కి ఏం సంబంధం అసలు? ట్రంప్కి అక్కడ ఏ సంబంధం లేదు, కానీ వేలు పెట్టే ప్రయత్నం చేశాడు. భారత్, పాకిస్తాన్ లాంటి దేశాల మధ్యలో జరుగుతున్నటువంటి అతిపెద్ద యుద్ధాన్ని నేను ఆపాను, నేను ఒక శాంతి దూతనని చెప్పుకోవడానికి ప్రయత్నించాడు. నోబెల్ శాంతి బహుమతికి దగ్గరగా జరగాలని ప్రయత్నించాడు. కానీ భారత్ అందుకు అంగీకరించలేదు. ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ను భారత్ అంగీకరించలేదు. ట్రంప్ నేనే యుద్ధాన్ని ఆపానన్నప్పుడు భారత్ ఎక్కడో కూడా దానికి సంబంధించి మాట్లాడలేదు. భారత్ ఒప్పుకోలేదు దానికి ఎక్కడా కూడా. అందుకని భారత్ మీద మరొకసారి కక్ష పెంచుకొని భారత్ నష్టపోయిందని, భారత్ యుద్ధ విమానాలు నష్టపోయాయంటూ మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇన్ని రకాలుగా వాణిజ్యపరంగా ఉన్నటువంటి రిలేషన్షిప్స్ని వాడుకోవడం, భారత్ని తక్కువ చేసి మాట్లాడడం అంతర్జాతీయ సమాజం ముందు, భారతదేశం మీద పన్నులు వేయడం, ఇలా అన్ని రకాలుగా భారత్ మీద పగ తీర్చుకునే ప్రయత్నం చేశాడు. మరోవైపు పాకిస్తాన్కు సపోర్ట్ చేసే ప్రయత్నం, విషపు కీటకమైనటువంటి పాకిస్తాన్కు పాలు పోసి పెంచే ప్రయత్నం చేశాడు. వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇస్తున్నాడు, వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు ఇస్తున్నాడు, వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ ఇస్తున్నాడు. ఇలా జరుగుతున్న సమయంలో భారత్ చాలా తెలివిగా ప్రయత్నించింది. ట్రంప్తో డైరెక్ట్గా యుద్ధానికి దిగలేదు, మాటల యుద్ధం చేయలేదు. ట్రంప్ చేస్తున్నటువంటి పిచ్చి కామెంట్స్కు భారత్ రెస్పాండ్ అవ్వలేదు, సైలెంట్గా ఉంది. కొన్ని సందర్భాల్లో సైలెన్స్ చాలా భయంకరంగా ఉంటుంది కదా. ఇప్పుడు భారతదేశం సైలెన్స్ ఎంత భయంకరమైందో ట్రంప్ చూశాడు. హీ వాజ్ లిటరల్లీ ఎక్స్పెక్టింగ్ ఎ కాల్ ఫ్రమ్ మోదీ. ఈ టారిఫ్స్కి సంబంధించి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత సుమారుగా గంట సేపు ఫోన్ ముందు కూర్చున్నాడట.
ట్రంప్తో మాట్లాడడానికి మోదీతో మాట్లాడడానికి ట్రంప్ తీవ్రంగా ప్రయత్నించాడట, కానీ కనీసం మోదీ మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. అమెరికా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కనీసం ట్రంప్ను కలవకుండానే రిటర్న్ వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సో భారతదేశం మౌనంగా ఉన్నప్పటికీ ఆ మౌనం ఎంత భయంకరమైందో ట్రంప్కి అర్థమైంది. ఏం చేయలేకపోయానని అర్థమైంది, కానీ ప్రపంచ దేశాల ముందు పరువు పోగొట్టుకోలేక ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇంకా భారతదేశాన్ని భయపెడతానని చెప్పి మాట్లాడాడు. ఇదంతా మనం చూసాం. భారతదేశం విషయంలో ట్రంప్ ఎందుకింత కోపం, ఎందుకింత పగ అనేది మనం చూసాం. ఏం ప్రయత్నాలు చేశాడో మనం చూసాం. ఇప్పుడు భారతదేశం ఏం చేస్తుంది? సైలెంట్గా ఉంటే ఏమి చేయలేనట్ట, వెంటనే తిరిగి రెస్పాండ్ అవ్వకపోతే అది మన చేతగానితనమా? కాదు, అదే మన బలం. ఒక సినిమాలో హీరో చెప్తాడు కదా, పవన్ కళ్యాణ్ చెప్తాడు కదా, భయం వేసినోడు అరుస్తాడు, బలం ఉన్నోడు భరిస్తాడు అని. దట్ ఈస్ వాట్ భారత్ డూయింగ్, దట్ ఈస్ వాట్ మోదీ ఈజ్ డూయింగ్. మనకి బలం ఉంది, కానీ ఎక్కడ ప్రదర్శించాలో, ఎలా ప్రదర్శించాలో తెలిసిన జ్ఞానం కూడా మనకుంది. నిన్న మొన్నటిదాకా చైనాతో భారతదేశానికి మంచి సంబంధాలు లేవు అనుకున్న ట్రంప్కి ఇప్పుడు చుక్కెదురైంది. చైనాతో మనకి మంచి సంబంధాలు మళ్ళీ కుదురుతున్నాయి. గాల్వాన్ లోయ గొడవ తర్వాత పూర్తిగా దెబ్బతిన్నాయి. కరోనా సమయంలో అక్కడికి పూర్తిగా భారత్ నుంచి ఫ్లైట్ సర్వీసెస్ ఆగిపోయాయి. గాల్వాన్ లోయ గొడవ తర్వాత పూర్తిగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం దెబ్బతింది, ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు దెబ్బతిన్నాయి. కానీ మోదీ చాలా తెలివిగా మూవ్ అయ్యారు. చైనాతో ఉన్నటువంటి మనకున్న సమస్యలను తీర్చుకునే ప్రయత్నం చేశారు. స్లోగా వాళ్ళతో మాట్లాడారు. జిన్పింగ్ను భారతదేశానికి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు చైనాను విజిట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం రష్యా సపోర్ట్ భారతదేశానికి ఎప్పుడూ ఉంది. రష్యా ఆల్వేస్ ఇస్ బీన్ ఏ గుడ్ ఫ్రెండ్ టు ఇండియా. అలాగే ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ట్రంప్ ఎప్పుడైతే భారత్ మీద ఈ టారిఫ్స్ అనే కత్తి భారత్ గొంతు మీద పెట్టడానికి ప్రయత్నించాడో వెంటనే రష్యా మరింత దగ్గరగా మనకు జరిగింది. మొదటి నుంచి భారతదేశానికి గొప్ప సపోర్ట్ని ఇస్తున్నటువంటి రష్యా ఇప్పుడు మరింత సపోర్ట్, వాణిజ్యపరంగా మరింత 2030 కల్లా ఇప్పుడున్నటువంటి బిజినెస్ ఆల్మోస్ట్ 40% ట్రాన్సాక్షన్ పెంచుకునే ఆలోచనలో ఉన్నాయి రష్యా అండ్ భారత్. ఇలా రెండు దేశాలతోనూ మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు, వ్యాపార బాంధవ్యాలు మరింత బలోపేతం అవుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ట్రంప్కి ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. యుద్ధం ఆపేస్తానన్నాడు. రష్యా ఉక్రెయిన్ మధ్యలో యుద్ధం ఆగలేదు, చర్చలు చేశాడు. చర్చల ఫలితం ఏమీ లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ రష్యా యుక్రెయిన్ ఒకరి మీద ఒకరు బాంబులు వర్షం కురిపించుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు తీవ్ర దాడులు, మరొకసారి యుద్ధ వాతావరణం అక్కడ కనిపిస్తుంది. వాట్స్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ దిస్ నెగోషియేషన్? ఇప్పుడు ట్రంప్ వెళ్ళి అక్కడ మాట్లాడి నేనేదో చేస్తున్నానని చెప్పాడు కదా, ఏమైంది? ఏమీ జరగలేదు. దిస్ ఇస్ నథింగ్. భారతదేశం మీద టారిఫ్స్ వేస్తా అన్నాడు, ఏం జరిగింది? ఏమీ జరగలేదు. చైనాని కూడా బెదిరించాడు, ఏం చేశాడు? ఏమీ చేయలేదు. కనీసం భారతదేశం మీద టారిఫ్స్ అన్న వేశాడు, అమల్లోకి వచ్చాయి, కానీ చైనా విషయంలో అది కూడా జరగలేదు కదా. ఎందుకు? చైనా ఎలాగో మాట వినదని తెలుసు కాబట్టి. అసలు కంపారిటివ్లీ రష్యా అండ్ చైనాతో పోల్చుకుంటే భారతదేశంతో ట్రంప్కున్నటువంటి సమస్య ఏంటి? ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ డూయింగ్ మోర్ ఫేవర్. కానీ ఎందుకని మన మీదే ఇలా వ్యవహరించాడు? సైలెంట్గా ఉంటున్నామనా? మన మంచితనాన్ని చేతగానితనంగా తీసుకున్నాడు. ఇప్పుడేమవుతుంది? ఎవరిద్దరిని చూసైతే ట్రంప్ భయపడ్డాడో, ఎవరికైతే మనం మద్దతు ఇస్తున్నాం ఒక రకంగా వాళ్ళతో వ్యాపారం చేయడం వల్ల అని ట్రంప్ భయపడ్డాడు,